సూర్య కిరణాలు మనిషిని ఉల్లాసంతో నింపుతాయి, ఆరోగ్యంతో నింపుతాయి, లేని క్రొత్త ఆశలను నింపుతాయి. ఈరోజు నేను చెప్పదలిచిన ఒక మంచి మాట ఏంటంటే, నీ జీవితంలో శ్రమలు, పోరాటాలు, అభ్యంతరాలు, లేకపోతే అనారోగ్యము, లేకపోతే అనుకున్నవి జరగనటువంటి పరిస్థితులు, ఎంత ఆశపడినా, ఎంత ప్రయాసపడినా అందుబాటులోనికి వచ్చి చేజారిపోతున్న పరిస్థితులు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా తొలగిపోయి నీ ప్రయాసకు, నీ ప్రార్థనకు ఖచ్చితమైన అద్భుతమైనటువంటి జవాబు వచ్చే గడియ ఉంది. స్తోత్రం కలుగునుగాక. నీవు చేసిన దానిని ఎన్నటికి మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు చూపించిన విశ్వాసం కావచ్చు, నువ్వు చేసిన ప్రార్థన కావచ్చు, నువ్వు చేసిన పరిచర్య కావచ్చు, దేవుని మందిరానికి వచ్చి నీ ఒక చాప పరిచినప్పటికీ, ఒకవేళ తిన్న ఇస్తరు తీసి ఒక్క ఇస్తరు పక్కకు పెట్టినా, నువ్వు చేసిన ప్రతి చిన్న పనిని కూడా ప్రభు అద్భుతంగా దృష్టించి దాన్ని ముద్రించి దానికి తగిన ప్రతిఫలము అనుకూల సమయంలో ప్రభు ఇస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, దేవుని పేరట వచ్చినటువంటి సేవకులను చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు అంటాడు. ఎన్ని చన్నీళ్ళు? గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోదట. గిన్నెడు చన్నీళ్ళు మనకి లెక్కలో కావు. మన ఈవెన్ కొన్ని సందర్భాల్లో కొండలో ఉన్నటువంటివి, బిందెలో ఉన్నటువంటివి, సమృద్ధి అనేటువంటి నీళ్ళు కూడా సింపుల్గా పారబోసేస్తుంటాం. కానీ గిన్నెడు చన్నీళ్ళు మనం లెక్క పెట్టాం. కానీ దేవుడు దానికి కూడా తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అలాంటప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు పొట్టగట్టుకుని, దూరమైనప్పటికీ భారం అనుకోకుండా దేవుని సన్నిధికి ఎప్పుడు దేవుని సేవకులు ప్రకటన చేస్తే ఆ సమయానికి ప్రభువు సముఖానికి వచ్చి నువ్వు చేసే ప్రార్థన ఆయన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే దేవుడు కాదు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, ప్రభువునందు మీ ప్రార్థన వ్యర్థము కాదు. ఖచ్చితంగా మీరు చేసేదానికి దేవుడు తగిన సమయములో జవాబునిస్తాడు, మీకు మేలు చేస్తాడు. అయితే ఈ మేలును పొందుకునే సమయములో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దేవుడు పరిస్థితులను, వ్యక్తులను ప్రభువు వాడుకుంటాడు. కొంతమంది వ్యక్తులను టూకీగా మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. భక్తుడైనటువంటి లాజరు, క్రొత్త నిబంధనలో లాజర్ను మనం చూస్తాం. లాజరు ఎవరయ్యానంటే యేసు చేత ప్రేమించబడిన వ్యక్తి. స్తోత్రం కలుగును గాక. యేసు, హల్లెలూయా, యేసుక్రీస్తు చేత, యేసయ్య చేత ప్రేమించబడినటువంటి వాడు లాజరు. లాజర్కి ఏమొచ్చింది? మరణకరమైన వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చే సమయానికి యేసయ్య ఎక్కడో దూరంలో ఉన్నాడు. అద్భుతాలు చేసేవాడు. ఎప్పుడు ఆ ఊరు వచ్చినప్పటికీ ఆ ఇంటిలోనే ఆతిథ్యం పొందేవాడు. అయ్యగారితో పాటు వచ్చినటువంటి శిష్యులు కూడా ప్రభు మరియమ్మ, మార్తమ్మ చక్కగా వండి వార్చేటువంటి వాళ్ళు, ఇన్ని చేసేటువంటి వాళ్ళు. కానీ కబురు పెట్టేసరికి ఆయన వెంటనే రాలేదు, కానీ 4 రోజులు తడవు చేసి మరీ వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. ఇలాంటప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఎంత చేశాం, ఎప్పుడొస్తే అప్పుడు గజగజలాడతా గడగడలాడతా ఉన్నా లేకపోయినా తెచ్చిపెట్టాం. ఏమండి, అనిపిస్తుందా అనిపించదా? పాస్టర్ గారు వచ్చినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? పాస్టర్ గారు వచ్చినప్పుడు తీసుకొచ్చి ఏదో కాస్త ఉన్న దాంట్లో మనం పెడుతుంటాం, చేస్తుంటాం, గౌరవిస్తాం దేవుని సేవకులని, దేవుని ప్రతినిధులని. సో కష్టం వచ్చినప్పుడు రాలేదు అని చెప్పని పిలిచినప్పుడు కబురు అందినా కూడా పాస్టర్ గారు రాలేదు, ఏం పాస్టర్ గారు అండి బాబు అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా అలాగే అనుకున్నారేమో. చూశారు, వెయిట్ చేశారు, రాలేదు. కానీ 4వ రోజున ఆయన వచ్చి ఆయన మాట చేతనే అద్భుతం చేసి, స్తోత్రం కలుగునుగా, ఏం చేశాడు చెప్పండి? మాట చేతనే అద్భుతం చేసి మట్టిలో కలిసిపోయే స్థితిలో ఉండగా లాజరు బయటికి రా అని చెప్పను అనగానే ప్రేత వస్త్రాలతో ఉన్నటువంటి లాజరు అమాంతం లేచి నడుచుకుంటూ వచ్చేసాడు. ఈ వార్త ఏమైంది? ఆ ప్రాంతమంతా కూడా వ్యాపించింది. సో లాజరును పేరు పెట్టి పిలిచి జీవముతో నింపి బ్రతికించినటువంటి యేసయ్యను కూడా జనులు చూడడం కొరకు వచ్చారంట. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ వార్త అందగానే ఆయన వెంటనే వచ్చి ఆ లాజరు లేచి కూర్చో అని చెప్పనంటే పెద్దగా ఘనత ఉండేది కాదు, పెద్దగా ఉండేది కాదు. రకంగా మన హృదయాలలో విశ్వాసము బలపరచబడడం కోసం, మనలో ఉన్న విశ్వాసము అది నూతనపరచబడడం కోసం, అది అమూల్యమైన విశ్వాసంగా మార్చబడడం కోసం, మన జీవితాల్లో ప్రభు చేసిన మేలును మనము ఆశ్చర్యపడేలాగా దానిని చూసిన అన్యజనులు సైతం కూడా ఆశ్చర్యపడి ఇది ప్రభువు మాత్రమే చేయగలిగిన కార్యము, ఇది యెహోవా వలన కలిగిన కార్యము అని జనులు చెప్పుకుని దీని యందు మనం సంతోషిద్దామని అంటారు. సహజంగా ఈ మాట ఎక్కడ రాస్తారే అంటే పెళ్లి కార్డుల మీద రాస్తారు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము,
దీని యందు మనం ఉత్సహిద్దాం, సంతోషిద్దాం అని చెప్పని రాస్తారు. ఏదయ్యా అంటే ఓ రకంగా మనుషుడెవ్వరూ చేయలేనటువంటి కార్యము, ఆయన మాత్రమే చేయగలిగిన కార్యము జరిగిన రోజే అది యెహోవా ఏర్పాటు చేసిన కార్యము, దినము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి కార్యము చేసి జనులందరూ ఆశ్చర్యపోయేట్లుగా నీ జీవితంలో మేలు చేయడం కోసం మనుషులను వాడుకుంటాడు, పరిస్థితులను వాడుకుంటాడు, వ్యవస్థలను వాడుకుంటాడు. దేవుని చేత ప్రేమించబడినప్పటికీ, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పటికీ, ఒకవేళ నువ్వు అడిగిన దానికి వెంటనే జవాబు కనిపించట్లేదా, బాధపడిపోబాకు. నువ్వు విశ్వాసంలో బలహీనం కాబోకు, నువ్వు అధైర్యపడిపోబాకు. నేను ఇన్ని రోజులు ప్రార్థన చేశాను, ఇంతగా ఎదురు చూశాను, పట్టుకట్టుకున్నాను, నేను ఇంతగా ఖర్చు పెట్టుకున్నాను, అయినా ఏం జరిగింది, నాకు ఏం ఒరిగింది అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీలు లేదు. స్తోత్రం. మన విశ్వాసమును మనం గట్టిగా పట్టుకున్న వారమై, మనం ఇంతవరకు 6 వారాలు ప్రార్థన చేశాం, ఇది 7వ వారం ముగింపు కూడిక. ఇప్పటి వరకు మనం చేసిన ప్రార్థనకు ఫలితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని నిరీక్షణతో, ఓర్పుతో మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలి, ఇంకా నమ్మకస్తులమై ప్రభువుకు సమీపంగా కనిపెట్టి కూర్చోగలగాలి. ఆమేన్. ఎలా కూర్చోవాలనంటే, ఉదయం దగ్గర నుండి సాయంత్రం వరకు పనిచేసి యజమాని ఇచ్చేటువంటి డబ్బు కోసం ఎలాగ నించుంటాడో, దాసుని దగ్గర ఉన్నటువంటి దానిని పొందుకోవడం కోసం, యజమాని దగ్గర ఉన్న దాన్ని పొందుకోవడం కోసం దాసుడు, యజమానిరాలి దగ్గర నుంచి దాసి పొందుకోవడం కోసం, బహుమానం కోసం, బహుమతి కోసం ఎలా వెయిట్ చేస్తారో, అలా మనం దేవుని సముఖములో ఎదురు చూడగలిగిన వారంగా ఉండాలి తప్ప మన విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి వీలు లేదు. అవాంతరాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, ఒక రకంగా చెప్పాలంటే అసలు పరిస్థితి అంతా కూడా విపరీతమైపోయిన పరిస్థితులు దాపురించవచ్చు. అయినప్పటికీ నీ భక్తిని మాత్రాన్ని, నీ క్రమం మాత్రం విడిచిపెట్టడానికి వీలు లేదు. దానియేలు ఎలాంటి వాడు? దానియేలు ఎంత ప్రార్థనాపరుడు, దానియేలు ఎంత నిందారహితుడు, దానియేలు ఎంత యథార్థవంతుడు, దానియేలు ఎంత ఖచ్చితమైనటువంటి మనిషి అని అంటే, ఒక అన్యుడైనటువంటి రాజు సైతం కూడా తన భక్తిని అభినందిస్తూ, అప్రిషియేట్ చేస్తూ, జీవము కలిగిన దేవుని సేవకుడా అని ఓ అద్భుతమైనటువంటి మాటను ప్రస్తావించడం మనం అక్కడ చూస్తాం. నీవు అనుదినము తప్పక, నువ్వు మానక నీవు సేవిస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని ఓ అన్యుడైనటువంటి రాజు పలకడము, ప్రశ్నించడం, రాత్రంతా కూడా ఓ విశ్వాసి కోసం కావచ్చు, లేకపోతే ప్రార్థన చేసే విశ్వాసి కోసం కావచ్చు, తనను ఆరాధన చేసే సేవకుడి కోసం కావచ్చు, రాత్రంతా కూడా రాజు నిద్రపోకుండా, చెప్పండి, కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కూర్చున్నటువంటి రాత్రి అదేనేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా ఇంకో మాట చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేసిన నీ జీవితంలో కార్యాన్ని ప్రభు ఎలా జరిగించాలా అని ప్రభు ఆరాటపడతాడు. నీ జీవితంలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం ప్రభు ఆదుర్దపడుతుంటాడు, ఆరాటపడుతుంటాడు. నీ జీవితంలో చేసిన వాగ్దానము స్థిరపరచాలని చెప్పని ఆ వాగ్దానాన్ని కూడా ప్రభు రిలీజ్ చేస్తాడు. అయితే అది పొందుకోవడం కొరకు మనం ఏం చేయాలి అంటే, మనకి కలిగిన పరీక్షలలో మనం తొట్రుపడిపోక, మనం జారిపోక, మనం వెనుకకి తగ్గక, మనము మరింత బలముగా, మరింత సమీపంగా ఆ ఆటంకాల్లోనే, శ్రమల్లోనే మనం నిలవబడగలిగి ప్రభు కృపను, ప్రభు కార్యాన్ని స్వతంత్రించుకోగలిగిన స్థాయికి మనం చేరగలగాలి. దానియేలు ప్రార్థన చేసేవాడు, కానీ అతనికి కలిగిన కష్టమేంటి చెప్పండి? సింహాల బోనులేగా. సింహాల బోనులోనికి వెళుతుంటే సహజంగా న్యాచురల్గా ఏమనిపిస్తుంది? ప్రభువా, నీ సన్నిధిలో నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తే, రాజు ప్రార్థన చేయొద్దని చెప్పినప్పటికీ కూడా నీ కృప కోసమే నీ ఎదుట నమ్మకంగా ప్రార్థన చేసినందుకు మాకు సింహాల బోన ఫలితము, ఏంటయ్యా ఈ శిక్ష, ఏంటయ్యా ఈ బాధ అని అనే పరిస్థితులు నేనైతే అలాగే అంటాను. కానీ దానియేలు ఆ మాట అనలా. స్తోత్రం కలుగును గాక. ఆమె షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సైతం కూడా అగ్నిగుండంలోనికి వెళ్ళేటప్పుడు, ఏంటి బాబు, లోకంలో చాలామంది ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ విగ్రహానికి సాగిలి పడిపోయారు, కానీ మేము ముగ్గురు మాత్రమే నేను నిలబడ్డాం, కానీ మాకు అగ్నిగుండం బహుమానమా అని వాళ్ళు దేవుని ప్రశ్నించలా. పైగా రాజుతో చెప్పారు, రాజా, మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి తప్పించగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. అగ్నిగుండం నుండి తప్పించగలిగిన సమర్థుడు. అసలు నీకు జవాబు చెప్పాల్సిన ఆవశ్యకతలే మాకు లేదు. ఒకవేళ రక్షించకపోయినప్పటికీ కూడా మేము మాత్రం విగ్రహానికి, నీకు నమస్కరించం. మా దేవునికి తప్ప మా విశ్వాసాన్ని విడిచిపెట్టాం, మా పరిశుద్ధతను విడిచిపెట్టాం, మా సంఘాన్ని విడిచిపెట్టాం, మా దేవుడు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని మేము
విడిచిపెట్టం అని అనేసరికి రాజుకి చిర్రెత్తింది. ఏం చేశాడంట? అగ్నిగుండంని 7 అంతలు పెంచేశాడట. 7 అంతలు పెంచినప్పుడు సహజంగా ఎందుకు పెంచారంటే వీళ్ళని భయపెట్టడం కోసమే. ఇక్కడ గమనించాలి, నేను అనుకుంటున్నా 7 అంతలుగా అగ్ని పెంచినప్పుడు వీళ్ళలో ఉన్న విశ్వాసం కూడా 7 అంతలు పెరిగింది అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 7 అంతలుగా పెరిగింది అగ్ని, కానీ 7 అంతలుగా విశ్వాసం కూడా వీళ్ళలో వృద్ధి పొంది ఉంటుంది. అందుకే అగ్ని జ్వాలలు తాకల. స్తోత్రం. అగ్ని 7 అంతలై మండుచుండినను అగ్ని జ్వాలలు కాల్చలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారిపోయింది. దేని ఎదుట తెలుసా? వారిలో ఉన్న విశ్వాసం ఎదుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కూడా నువ్వు ఒకవేళ శ్రమ, పోరాటం, ఒకవేళ అభ్యంతరం, ఆటంకం, నింద, అవమానం ఏవైనా ఒకవేళ ఎదుర్కొంటున్న పరిస్థితులుంటే నీ హృదయములో ఉన్న విశ్వాసం, నువ్వు కలిగి ఉన్నటువంటి వాక్యమును గట్టిగా పట్టుకునేటువంటి పట్టుదలను చూసి శ్రమ సైతం కూడా తల వంచి వెళ్ళిపోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను. ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఆ దేశములో ఈ పరిస్థితులు రాబట్టే దేవుడు వీరిని గణపరచ ఉద్దేశించాడు గనకనే దానియేలు దేవుడే దేవుడు అనే విషయాన్ని ఆ రాజ్యమంతా ప్రకటించదలిచాడు గనుకనే దానియేలును అక్కడ నిలవబెట్టుకుని, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను నిలవబెట్టుకుని వారిని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఆ శ్రమ రాకపోతే, ఆటంకం రాకపోతే, అభ్యంతరం రాకపోతే, ఆ పరిస్థితుల్లో వాళ్ళు నిలవబడకపోతే వాళ్ళు ప్రపంచానికి పరిచయం అయ్యేవాళ్ళు కాదు. ఈరోజు నీ జీవితంలో శ్రమ కలుగుతుందా? దేవుడు నిన్ను ఘనపరచడానికి ప్రణాళికను రూపొందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎంత ప్రయాసపడినప్పటికీ, ప్రయత్నించినప్పటికీ విజయం పొందుకోలేక అందుకోవడానికి దగ్గర వరకు వెళ్ళిపోయి మళ్ళీ ఒకవేళ జారిపోతున్న పరిస్థితులు అవుతున్నాయా? విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టబాకు. రెట్టింపైనటువంటి ఆ బహుమానాన్ని ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఒకవేళ నువ్వు చేసే భక్తికి, నువ్వు చేసే ప్రార్థనకి మనుషులు ప్రతిఫలంగా నీకు నిందలని, అబద్ధాలని, అవమానాలను ఇస్తున్నారా? మత్తయి సువార్త 5:11 ప్రకారంగా జనులు మిమ్మును నిందించి, హింసించి, అవమానముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి. హల్లెలూయా. అప్పుడు మీరు ధన్యులవుతారు. అప్పుడు మీ ఫలం పరలోకమందు అధికమవుతుంది. ఆమేన్. ఇక్కడ కూడా మీ ఫలము ఘనపరచబడుతుంది. స్తోత్రం కలుగును గాక. నా దేవుని పిల్లరా, నువ్వు దేవుని ప్రేమించే అనుభవంలో ఉంటే, దేవుని ప్రేమించడం అంటే ఏంటో కాదు, శ్రమలో నిలవబడ్డమే, ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకోవడమే, ప్రార్థనను విడువక, ఆయన ఆజ్ఞను విడువక, ఉపదేశ క్రమాన్ని మరువక, సంఘాన్ని విడిచిపెట్టక, దేవుని సేవకునికి, సంఘానికి, దేవునికి సమీపంగా దగ్గరగా ప్రభువును మరింతగా హత్తుకోవడమే. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అనుభవంలోనికి గనక వస్తే ప్రతి పరిస్థితిని సమకూరుస్తాడు. దేవుడు ఎవరినైతే ఘనపరచాలనుకుంటున్నాడో, గొప్ప చేయాలనుకుంటున్నాడో, ఎవరినైతే ఆశీర్వదించాలనుకుంటున్నాడో వారి జీవితంలో ఆటంకాలు వస్తాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. అగ్నిగుండం పెట్టాడు. దానియేలు దేవుడే దేవుడు అని చెప్పనే శాసనం రావాలని చెప్పని అనుకున్నాడు ప్రభువు. అందుకోసం దానియేలుకి సింహాల బోనును పెట్టాడు. స్తోత్రం కలుగునుగా. లాజరును, మృతులలో నుండి లేచిన లాజరును జనులందరూ కూడా వచ్చి పుంకాను పుంకాలుగా, కథలు కథలుగా చెప్పుకోవడం కొరకు ప్రభు ఉద్దేశించాడు గనకనే మట్టికి మట్టి కలిసిపోయేదాకా కూడా ప్రభు వెయిట్ చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. కొన్ని పరిస్థితులు చేయి దాటి వెళ్ళిపోతున్నట్లుగా, ఇంకా అసలు ఏమీ లేదనుకున్నట్లుగా అనిపిస్తాయి. ఏమనిపిస్తాయి? ఉన్న ఆశలన్నీ కూడా అడుగంటుకుపోతాయి. ఇంకా బ్రతుకుతాడు. సహజంగా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం వింటాం, 50-50 ఛాన్సెస్ అండి, 60-40 ఛాన్సెస్ అండి, 90-10 ఛాన్సెస్ అండి, 90% హోప్లెస్ అండి అని అంటాం. 99% మేము చెప్పలేమండి, ఇంకా పైవాడే 1% అంటాం. 100% ఇంకా కొలాప్స్ అండి అంటాం కొన్ని సందర్భాల్లో. రకంగా నేను చెప్తున్నాను, 100% కాదు, 200% కొలాప్స్ అయిపోయినప్పటికీ కార్యాన్ని తిరిగి నూతన పరచగలిగిన శక్తి మనం ఆరాధిస్తున్న యేసయ్యకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాయిరు కుమార్తె చనిపోయింది. చిన్న మాటతో ప్రభు లే అనగానే లేచి కూర్చుంది. లాజరు చనిపోయి 3 రోజులు అయ్యింది. లాజరు బయటికి రా అనగానే లేచి
ఈ పరిస్థితులని చేయి దాటిపోయిన పరిస్థితులేగా. ఆమేన్. నీ జీవితంలో కూడా ఉన్న ఆశలను అడుగంటుకుపోయినాయేమో, అడియాశలు అయిపోయేమో. ఉద్యోగం వస్తుందని, ఈ కార్యం జరుగుతుందని, ఇన్ని రోజులు జరగని కార్యము ఇప్పుడు జరుగుతుందని ప్రార్థన పెట్టుకున్నాను, అయినా జరగకపోగా ఇదంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అన్నట్లుగా అనిపించినా సరే, తెల్లవారి సమయానికే దేవుడు అద్భుతంగా కార్యం చేయగలడు. మీకు అర్థం కావడం కొరకు ఒక మాట చెప్తాను. నెబుకద్నెజర్ రాజు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గురించి ప్రభు చెప్పినటువంటి మాట, అతడు కొంతకాలం పాటు అడవిలోకి వెళ్ళిపోతాడని, గడ్డి మేస్తాడని, పక్షి ఈకల్లాగా తన కురులు అయిపోతే మొత్తం అంతా తన గురించి ప్రభు చెప్పారు. అయితే ఒక ఫైన్ డే రాత్రి శాసనం చేసేసి మొత్తం సభ ముగించుకుని ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారిన సరికి రాజుగారు జనులు తరుముతున్నారట. రాజుగారిని ఏం చేస్తున్నారు? తరుముతున్నారు. ఎందుకు తరుముతున్నారో తరిమే వాళ్ళకి తెలియదు, ఎందుకు తరుముతున్నారో రాజుకి కూడా తెలియదు. స్తోత్రం. విచిత్రం ఏంటంటే, ప్రభు వాక్యం చొప్పున, ప్రభు మాట చొప్పున దేవుని ఎదుట అతిశయించినటువంటి ఆ వ్యక్తి తరమబడ్డాడు ప్రభు చెప్పినట్లుగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక్క రాత్రిలోని దేవుడు కార్యాన్ని మార్చగలడు, మనుషుల మనసులను మార్చగలడు. ఒక్క రాత్రిలోని ఎర్ర సముద్రాన్ని చీల్చి 430 సంవత్సరాల పాటు వేధించినటువంటి ఫరో నుంచి విడిపించి ఆ ఎర్ర సముద్రంలో దాటించి తరిమినటువంటి శత్రువుని కనబడకుండా ఆ రాత్రే కనుమరుగు చేసినటువంటి వాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వరకు ఒకవేళ నిన్ను శ్రమలు వేధిస్తున్నాయేమో, ఇరుకులు వేధిస్తున్నాయేమో, ఇబ్బంది వేధిస్తుందేమో, అసలు విలువలేని స్థితిగతుల్లోనే ఉన్నావేమో, అసలు ఈ బ్రతుకే ఎందుకు, ఈ జీవితం ఎందుకు అనుకుంటున్నావేమో, నువ్వు చేసే ప్రార్థన, విశ్వాసం, నిరీక్షణ మాత్రం విడిచిపెట్టబాకో. ప్రభువు నీ జీవితంలో కార్యమును చేయబోతున్నాడు. నువ్వు దగ్గరగా ఆ బహుమానానికి, ఆ శ్రేష్టమైన మేలు పొందుకోవడానికి మరింత సమీపంగా నువ్వు వచ్చేసావు. దగ్గరకు వచ్చే సమయానికి నీ బలమును విడిచిపెట్టబాకు, నీ పట్టుదలను విడిచిపెట్టబాకు, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టబాకు. పిల్లరా, పరిస్థితులను దేవుడు వినియోగించుకుని కార్యము చేయడం కొరకు ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు మాత్రం దేవుణ్ణి ప్రేమించే అనుభవంలోనే ఉండగలగాలి. దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తులకి శ్రమ కలుగుతుంది, కానీ ప్రభు వారిని ఘనపరిచి మేలు చేస్తాడు. చివరికి ఒక్క మాట చెప్పి క్లుప్తంగా ముగించేస్తాడు. చిన్నవాడైన యోసేపు చాలా నీతి న్యాయమును అనుసరించి తన కన్నుల ఎదుట ఏ దుష్కార్యం జరుగుతున్నా కూడా సహించలేక తప్పు చేసేవారిని సరిచేయడం కోసం ఆరాటపడే మంచి మనసు కలిగినవాడు. అలాంటి మనసు కలిగినటువంటి దేవదేవుడు యోసేపుకి దేవదేవుని యొక్క దర్శనం వచ్చింది. ఏంటిదా దర్శనం? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను సింహాసనం ఎక్కిస్తాను, నీ చుట్టాలు, నీ రక్త సంబంధికులు అందరూ కూడా నీకు నమస్కారం చేస్తారు, ఇవి నీ తల్లిదండ్రులు సైతం కూడా నీకు నమస్కారం చేస్తారు, నువ్వు సింహాసనం మీద ఉంటావు అనేటువంటి ఓ దర్శనాన్ని యోసేపుకి ఇచ్చాడు. దాన్ని విశ్వసించాడు. విచిత్రం ఏంటంటే, ఆ దర్శనం వచ్చినటువంటి దగ్గర నుండే అతనికి శ్రమలు ప్రారంభమయ్యాయి. ఏం ప్రారంభమయ్యాయి? శ్రమలు ప్రారంభమయ్యాయి. అన్నదమ్ములందరూ కూడా నమస్కారం చేస్తారనుకుంటే అప్పటి నుంచి ఇంకా కొట్టడం ఎక్కువ చేశారు. వారు ఇంకా పగ ఎక్కువ పెంచుకున్నారు. సింహాసనానికి తీసుకుని వెళ్తానని చెప్పానంటే అతన్ని ఒక రకంగా చెప్పాలంటే నీళ్లు లేని గోతులోనికి తోసేశారు. ఒక రకంగా చుట్టాలు లేదా బంధువులందరూ కూడా, రక్త సంబంధికులు అందరూ నమస్కారం చేస్తారనుకుంటే వాళ్ళందరికీ సంపూర్ణంగా దూరం అయిపోయాడు. ఎవరు కనీసం పరిచయస్తులు కూడా ఎవరు లేనటువంటి పొరుగు దేశానికి, పరాయి దేశానికి వెళ్ళిపోయాడు. ఎవ్వరూ లేనటువంటి అనామకుడుగా, ఒక రకంగా అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెరిగినట్టుంటాడు, తండ్రి చాటును పెరిగినటువంటి వాడు, సుకుమారంగా పెరిగినవాడు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి బానిసపు బ్రతకాల్సిన పరిస్థితులు దాపురించాయి. బట్ అయినప్పటికీ దేవుడు చెప్పినటువంటి వాగ్దానమును గట్టిగా పట్టుకున్నవాడై తన పరిశుద్ధతను విడిచిపెట్టక, ప్రార్థనను విడిచిపెట్టక, తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టక, ప్రభువుతో ఉండే సహవాసాన్ని కోల్పోక అతడు ప్రభువును కలిగి కొనసాగాడు. ప్రభువు కూడా తనతో ఉన్నాడు. ఓ ఫైన్ డే సింహాసనం ఎదిగెక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది అయితే నిందించారో, ఎంతమంది అయితే అవమానించారో, ఎంతమంది అయితే యోసేపు చావాలనుకున్నారో, అసలు కనబడకూడదు అనుకున్నారో, వాళ్ళందరూ వచ్చి సాగిలపడి నమస్కారం చేసే పరిస్థితులు వచ్చినాయి. ఆడు కూర్చున్నవాడు యోసేపు అని సంగతి తెలిసినప్పుడు వీళ్ళందరూ గజగజగజలాడిపోతున్నారు. కానీ యోసేపు అన్న మాట ఏంటి తెలుసా? భయపడబాకండి, నేను మిమ్మును, మీ పిల్లలను కూడా నేను పోషిస్తాను అనే ఓ అద్భుతమైన మాట చెప్పగలిగినటువంటి వాడు. సో యోసేపుని దేవుడు సింహాసనం మీద పెట్టాలనుకున్నాడు గనుకనే అన్నలను వినియోగించుకున్నాడు. ఆ ఐగుప్తు దేశానికి పంపించాడు, సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరితో కూడా దేవుని సేవకునిగా
ప్రభువు పక్షాన నేను తెలియజేస్తాను ఒక మంచి మాట. నువ్వు నమ్మకంగా బిడ్డ దేవుని సన్నిధికి వస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉంటున్నావా? దేవుని సేవకునితో ఏకీభవించి, నీవు ఆయన మాటతో ఏకీభవించి నీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఇలాంటి స్థితిలో ఉండి కూడా నీకు శ్రమ కలుగుతుందా? అయితే నీకు మేలు దగ్గరలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. నీవు నీ కుటుంబం ఘనపరచబడబోతుంది. కనుక నీవు ఆ స్థితిని, ఆ సహవాసాన్ని, ఆ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని మాత్రం విడిచిపెట్టబాకు. ఇక్కడ ఈ కుటుంబం ప్రార్థన కూడిక ఏర్పరచుకుని కుటుంబంతో కూడా మాట తెలియజేస్తున్నాను. 7 వారాలు అయిపోయినాయి, అమ్మయ్య అని రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. ఏం చేయకూడదు చెప్పండి? 7 వారాలు అయిపోయినాయి ప్రార్థన అని చెప్పని రిలాక్స్ అవ్వకుండా ఇప్పుడు వరకు ప్రార్థన చేశారు. ఇది మొదలుకుని మరింత సమీపంగా ప్రభు సన్నిధికి చేరి ప్రభును స్తుతించండి. ప్రభు చేసే కార్యం కొరకు ఎదురు చూడండి. ప్రభు ఎలా కార్యం చేస్తాడో ఆ కార్యమును గ్రహించగలిగిన మనస్సు ప్రభువును నాకు అనుగ్రహించయ్యా అని ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తూ కొనసాగండి. ప్రతి పరిస్థితిని కూడా అద్భుతంగా మారుస్తాడు. కానీ మీ హృదయాలను మాత్రము పరిస్థితులను చూసి కలవరపడనివ్వబాకండి. దేవుని సేవకుడు చెప్పినట్లుగా ఎవరో ఉన్నారు, ఎవరో లేరు, పరిస్థితులన్నీ వికటించినాయి అనే ఉద్దేశం చేత కలవరపడిపోయి కలత చెంది అద్భుతమైన దేవుని కృపను, సన్నిధిని, ఆయన సన్నిధి సంపదను వదులుకోవద్దని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తున్నాను. నిశ్చయంగా ప్రభువు మేలు చేయబోతున్నాడు. ఆ మేలు చేయడం కోసం ప్రభు సమస్తమును సమకూర్చి మేలు జరిగించడం కోసం ప్రభు వినియోగించుకోబోతున్నాడు. ప్రభు నిశ్చయంగా ఈరోజు రాత్రి ఇక్కడ చేరినటువంటి మీ అందరి జీవితాల్లో ప్రభువు మాత్రమే చేయ ఉద్దేశించిన మేలు జరిగించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. చక్కని వర్తమానం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అందరూ చప్పట్లు కూడా తీసే నామాన్ని మహిమపరుద్దాం. అందరూ చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. ఏమండి, ముగించమంటారా? భోజనాలు పెట్టమంటారా? స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఏమండి, మేము ఇక్కడ 7 గంటలకు వస్తే మీరు స్టైల్గా 9ంటికి వచ్చారు. అప్పుడు వదిలిపెడితే న్యాయం ఉంటుందా మీకు? అంతకంత తీర్చుకోవద్దు. స్తోత్రం చెబుదామా? అట్టు పెట్టినమ్మకి ఎన్ని పెట్టాలి? 8:30 పెట్టాలిగా. లేటుకు వచ్చిన అమ్మకి ఎంత ఎప్పుడు పంపించాలి? ఇంకొంచెం లేటుగా పంపిస్తేనే న్యాయం, ధర్మం ఒప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి ఈ రాత్రి? పిల్లరా, రమణక్క గారు కుటుంబము రాబోతున్న దినాల్లో మేలు పొందుకోబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్న వారికి మేలు కలగబోతుందని దైవజనుల ద్వారా చెప్పారు. ప్రేమించటం అంటే దగ్గరగా, దేవునికి దగ్గరగా, సంఘానికి దగ్గరగా, వాక్యానికి దగ్గరగా, మరి సేవకు